సో ఈ మోటార్ వచ్చేసి మనకి ఆంపియర్ కంపెనీది నాగర్ కర్నూల్ నుంచి పంపించడం జరిగింది. సో వాటర్ మొత్తం కూడా లోపలంతా కూడా వాటర్ ఉండడం జరిగింది. సో వైండింగ్ అంతా షార్ట్ అయిపోయింది. అది ఇక్కడికి పూర్తిగా తుప్పు పడిపోయింది చూడండి. సెన్సార్తో సహా మొత్తం ఫెయిల్ అవ్వడం జరిగింది. ఈ వాటర్లోకి అనేది ఎట్లా వెళ్తాయంటే మనకి ఇక్కడ బేరింగ్స్ ఉన్నాయి కదా, ఈ బేరింగ్స్ త్రూ లోపలికి అనేది వాటర్ వెళ్తాయి. వాటర్ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత టైర్ మనకి ఈ పొజిషన్లో ఉంటుంది, మొత్తం లాక్ అవుతుంది. సో లోపలికి వచ్చిన వాటర్ మళ్ళీ బయటికి వెళ్ళడానికి వీలు పడదు. సో ఆ టైంలో మనకు మోటార్ రన్ చేస్తాం, ఆ వాటర్ అనేది వైండింగ్ మొత్తం షార్ట్ అయిపోయి కాలిపోవడం జరుగుతుంది. సో వాటర్లోకి మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళకండి. సో తీసుకెళ్తే ఇలాంటి ఇష్యూస్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. ఒక్కసారి తీసుకెళ్ళినా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో ప్రొటెక్షన్ ఉండదా అని అంటారు, కానీ ప్రొటెక్షన్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఇక్కడ ఆయిల్ సీల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి అనేది కొంతవరకు మాత్రమే మేనేజ్ చేయగలుగుతాయి, ఎక్కువ లెవెల్ వరకు మేనేజ్ చేయలేవు. సో కొంతవరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు మనం దీన్ని వైండింగ్ మొత్తం రీవైండింగ్ చేసేసి కస్టమర్కి మ్యాగ్నెట్స్ అన్ని నీట్గా క్లీన్ చేసి రీప్యాక్ చేసేసి మళ్ళీ మనము కస్టమర్కి అందించడం జరుగుతుంది. సో మీకేమన్నా ఇలాంటివి ఉన్నా కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి.